Hi friends, these couple are blessed with twin babies. It's a spontaneous pregnancy. Marriage in 1.5 year లోనే కన్సీవ్ అయ్యారు. ఈ ట్విన్స్ దే ఆర్ మోనోకొరియానిక్ ట్విన్స్. బై ద వే, అంటే ట్విన్స్ అని మనం బాగా ఎగ్జైట్ అవుతాం కదా, ఎగ్జైట్మెంట్ కన్నా కాషియస్గానే ఎక్కువ ఉండాల్సి వస్తుంది. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కొంచెం ట్విన్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎస్పెషలీ మోనోకొరియానిక్ ట్విన్స్ లేదా మోనోజైగోటిక్ ట్విన్స్ అంటాము. మోనోజైగోటిక్ ట్విన్స్ ఎప్పుడు కాంప్లికేటెడ్గానే ఉంటాయి. ట్విన్స్ యాజ్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఒక బేబీ ఉండాల్సిన చోట 2 బేబీస్ పెరగడం వలన, వెయిట్ ఎక్కువ అవడం వలన, వెయిట్ మోయలేక ముందుగుండా ఓపెన్ అయిపోయి నెలల నిండక ముందే డెలివరీ అవ్వడం, అబార్ట్ అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఉమ్మనీరు లీక్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ట్విన్స్లో, అంటే సింగిల్టన్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసి. మళ్ళీ ట్విన్స్లో 2 రకాలు ఉంటారు. మోనోకొరియానిక్ ట్విన్స్, డైకొరియానిక్ ట్విన్స్ అంటారు. జనరల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ఒక సింగిల్ ఎగ్ని, ఒక సింగిల్ స్పర్మ్ ఫెర్టిలైజ్ చేస్తే బేబీ ఫామ్ అవుతుంది, ఎంబ్రియో ఫామ్ అవుతుంది. కానీ ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ ఏమో 2 రకాలు, అంటే 2 సెపరేట్ ఎగ్స్, 2 సెపరేట్ స్పర్మ్స్తో ఫెర్టిలైజ్ అయ్యి 2 సెపరేట్ బేబీస్ ఫామ్ అయ్యి 2 డిఫరెంట్గా వేరే వేరేగా ఇంప్లాంట్ అవుతాయి. యూట్రస్లోకి వెళ్ళి వేరే వేరేగా ఫిక్స్ అవుతాయి. 2 యూట్రస్లోకి వెళ్ళి వేరే వేరేగా ఫిక్స్ అవుతాయి. వీటిని డైకొరియానిక్ ట్విన్స్ అంటారు. 2 బేబీస్కి 2 వేరే వేరే ప్లెజెంటాల ద్వారా బ్లడ్ రీచ్ అవుతుంది. పేరెంట్స్ సేమ్ కాబట్టి 50% సేమ్ షేర్ చేసుకున్న జెనెటికల్గా, 50% వేరే, ఇద్దరు జెనెటికల్ కన్సిస్టెన్సీ వేరే వేరేగా ఉంటుంది. కానీ మోనోకొరియానిక్ ట్విన్స్లో ఒక స్పర్మ్ వెళ్ళి ఒక ఎగ్ని ఫెర్టిలైజ్ చేస్తుంది. అది ఏదైతే ఎంబ్రియో ఫామ్ అయిందో అది అర్లీ పీరియడ్లో విదిన్ 1 to 2 weeks 2 కింద స్ప్లిట్ అయిపోయి 2 బేబీస్ లాగా పెరుగుతాయి. సో వీళ్ళలో జీన్స్ ఇద్దరికి ఒకే జీన్స్ ఉంటాయి. ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు, అంటే ఇద్దరు ఫీమేల్స్ కానీ ఇద్దరు మేల్ చిల్డ్రన్ కానీ పుడతారు. 2 బేబీస్కి ఒక ప్లెజెంటా ద్వారానే బ్లడ్ చేరుతుంది. ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది. ఇద్దరు ఆల్మోస్ట్ ఐడెంటికల్ ట్విన్స్ అంటారు కదా, ఒకేలా ఉంటారు. వీళ్ళు మోనోజైగోటిక్ ట్విన్స్ అంటారు. మోనోజైగోటిక్ ట్విన్స్లో కాంప్లికేషన్స్ ఆల్ ద మోర్ ఎక్కువ ఉంటాయి. ఈమెకి 7వ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి లోవర్ అబ్డమిన్లో బాగా పెయిన్ రావడం, కంటిన్యూస్ పెయిన్, ఎక్కువ వెజైనల్ డిశ్చార్జ్, నైటీ తడిచిపోయినంతగా ఉంటే అడ్మిట్ చేసి జాగ్రత్తగా మందులు ఇచ్చి 35 weeks వరకు లాగగలిగాము. అంటే ఒక నెల 10 రోజులు, నెల 15 రోజుల ముందు డెలివరీ చేయాల్సి వచ్చింది. ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం వలన. వెయిట్ కొంచెం తక్కువ ఉంది, కానీ వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ.